టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా అవతరించింది పూజా హెగ్డే. ముకుందాతో ఎంట్రీ ఇచ్చి ఒక లైలా కోసంలో నటించి మెప్పించిన చిన్నది ఆ తర్వాత బాలీవుడ్ లో మొహెంజోదారో సినిమా చేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తున్న అమ్మడికి టాలీవుడ్ లో లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. తెలుగులో ఏ హీరోయిన్ వచ్చినా కాస్తో కూస్తో స్టార్ ఇమేజ్ సంపాదిస్తే చాలు వారిపై ఓ కన్నేసి ఉంటాడు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. చేసిన 2 సినిమాల్లోనే సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ తో జోడీ కట్టిన శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి శ్రీనివాస్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో సినిమా కన్ఫర్మ్ చేసిన శ్రీనివాస్ అందులో హీరోయిన్ గా డీజే భామ పూజా హెగ్డేను తీసుకోవాలని చూస్తున్నారట. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని, ఛాన్స్ రాగానే అమ్మడు ₹1 కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. బన్నీ పక్కన నటిస్తుంది కాబట్టి ఆ మాత్రం ఇవ్వడానికి కూడా ఓకే అన్నారట నిర్మాతలు. సో చూస్తుంటే పూజా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమనిపిస్తుంది. అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు అభినయంతో కూడా అలరిస్తే ఇక తెలుగులో అవకాశాలు వచ్చేసినట్టే. డీజే రిజల్ట్ తో టాలీవుడ్ లో అమ్మడి ఫేట్ ఎలా ఉందో తేలిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.